మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పుష్యమి, పైగా గురు పుష్యయోగంతో కలిసి వచ్చింది. మహాశక్తివంతమైన రోజు ఇది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మాస నిర్ణయం ఆ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చెప్పబడుతుంది. చంద్రుడు పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్య పౌర్ణమినే మహాపౌషి అంటారు. అలానే హిమ శోధన పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. పూర్వకాలంలో రైతులు ఈ రోజును పెద్ద పండుగగా జరుపుకునేవారు. రైతులకు పంట చేతికి అందే సమయం గనుక ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపేణ విష్ణుమూర్తి సహిత శ్రీ మహాలక్ష్మిని ఈరోజు పూజించేవారు. పుష్య పౌర్ణమి రోజున ఎవరైతే విష్ణుమూర్తి సహిత శ్రీ మహాలక్ష్మీదేవిని పౌర్ణమి ఘడియలలో సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎదురే ఉండదు. ఇలా లక్ష్మీ నారాయణులను మీ ఇంట్లో పూజించటం వలన మీకు జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన అప్పులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీ నారాయణులను ప్రసన్నం చేసుకునడానికి పుష్య పౌర్ణమి ఎంతో ముఖ్యమైన రోజు. ఈ పౌర్ణమి గురు పుష్యయోగంతో కలిసి రావటం చాలా విశేషం. అయితే ఎంతో పవిత్రమైన ఈ పుష్య పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు, 1 గంటలో మీ దశ తిరిగిపోతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ జాతకం మారి తిరుగులేని రాజయోగం పడుతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయటం వలన శరీరానికి దివ్య శక్తి వస్తుంది, మనోధైర్యం వస్తుంది, ఒంట్లో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నూతన ఉత్తేజం వస్తుంది, ఒంట్లోని తెలియని రోగాలన్నీ కూడా మాయమవుతాయి, మీ శరీరం నూతన బలాన్ని పుంజుకుంటుంది. ఆ బలంతో ఇక మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు, తిరుగుండదు. మరి గురు పుష్యయోగంతో కలిసి వస్తున్న ఈ పుష్య పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. పుష్య పౌర్ణమి రోజు సాయంత్రం లక్ష్మీ నారాయణుల చిత్రపటం ముందు యథాశక్తిగా పూజ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ సమస్త కోరికలు నెరవేరుతాయి. అంతటి శక్తివంతమైనది ఈ పౌర్ణమి. ఇక ఈ రోజు శివపార్వతులను ఆరాధించటం వలన వారి సకల దీవెనలు అంది అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు. ఈరోజు శివాలయంలో దీపదానం, శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈరోజు శివపార్వతులను పూజించి ఒక మారేడు దళాన్ని సమర్పించినా చాలు, సమస్త కోరికలు నెరవేరుతాయి. మీరు మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతటి శక్తి ఈ పుష్య పౌర్ణమికి ఉంటుంది. చాలా సంవత్సరాల నుండి, చాలా రోజుల నుండి ఒక మంచి సమయం సిద్ధించడానికి ఒక మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి రోజే పుష్య పౌర్ణమి. ఎంతోమంది దేవతల శక్తి, యక్షిణీ శక్తి, గంధర్వ శక్తి, దేవాది దేవతలను ఆకర్షించాలంటే కొన్ని నక్షత్రాలు ఉన్న సమయాల్లోనే అది సాధ్యం. అలాంటి అద్భుతమైన సమయమే ఈ పుష్య పౌర్ణమి. ఈరోజు మీ ఇష్ట దేవత మంత్రాన్ని ఒక్కసారి చదివినా అది 1000 రెట్ల అధిక ఫలితాలను ఇస్తుంది. ఈరోజు ఎవరైతే తులసి మొక్కను ఇంటికి తెచ్చుకొని నాటి నీరు పోస్తారో వారికి కలిగే యోగాన్ని మాటల్లో చెప్పటం సాధ్యం కాదు. అంతటి పుణ్యాన్ని పొందుతారు. ఈరోజు తులసి మొక్కను నాటి నీరు పోస్తే దీర్ఘకాలిక రోగాలు పోతాయి, జీవితకాలం ఆరోగ్యంగా ఉంటారు. చాలామంది ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకోవడానికి మంచి రోజు ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పుష్య పౌర్ణమి రోజు తులసి కోటను ఏర్పాటు చేసుకోవచ్చు. అత్యంత శక్తివంతమైన ఈ పుష్య పౌర్ణమి అంటే శనిదేవునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిపై నువ్వుల నూనె పోయండి. ఇలా ఈరోజు సూర్యోదయానికి పూర్వమే చేయాలి. లేదా ఉదయం 7 గంటల్లోపు మీరు శివాలయానికి వెళ్ళి నవగ్రహాలలో శనిదేవుడిపై నువ్వుల నూనెను పొయ్యాలి. ఇలా చేస్తే దోషాలు పోతాయి, జీవితంలో శనిబాధలనేవి ఉండవు. అలానే ఈరోజు శనిదేవుని దగ్గర ఉప్పు రాసిన జమ్మి ఆకులు ఉంచండి. జమ్మి ఆకులు తీసుకుని దానికి కొద్దిగా ఉప్పు రాసి ఆ ఆకులు శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని ఇంటికి రండి. అలానే గుప్పెడు నల్ల నువ్వులు తీసుకొని
గ్రహాలలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఈరోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు గనుక ఈరోజు ఇలా చేస్తే వారికి జీవితంలో శని బాధలనేవి ఉండవు. శనిదేవుని విశేషమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. మన పూర్వీకులు పుష్య పౌర్ణమి రోజు బెల్లము నువ్వులు కలిపి తినేవారు. ఈరోజు ఇవి తినటం వలన మానసిక రోగాలు కూడా నయమవుతూ ఉంటాయి. శరీరానికి బలం వస్తుంది. అందుకే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా నువ్వులు బెల్లంతో చేసిన పదార్థాలు ప్రతి ఒక్కరూ కూడా తప్పక తినండి. ఆ సకల దేవతల అనుగ్రహాన్ని శక్తిని పొందండి. పౌర్ణమి రోజు ఖచ్చితంగా నువ్వులు మరియు బెల్లం కలిపి చిమ్మిలిని చేసుకుని కానీ నువ్వుల ఉండలు చేసుకుని కానీ తినాలి. ఈరోజు ఎవరైతే నువ్వులు మరియు బెల్లం కలిపి తింటారో వారి జన్మల పాపాలు దోషాలు దరిద్రం పోతాయి. శరీరానికి బలము తేజస్సు వస్తుంది. దేనినైనా సాధించే ధైర్యం వస్తుంది. మానసిక వ్యాధులు తొలగిపోతాయి. నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు. అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. అంతేకాదు ఈరోజు నువ్వులు బెల్లము తినటం వలన శని భగవానుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. శని దోషాలు గ్రహ దోషాలు పోతాయి. శని ధర్మదర్శి, న్యాయము సత్యము ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వ ప్రాణుల సమస్త విశ్వప్రేమను పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే. కనుక మానవుడు ఈరోజు నువ్వులు సేవించి నియమనిష్టలు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు. అలాగే పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైనదిగా శాస్త్రాలలో చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం అని శాస్త్రాలలో చెప్పారు. పుష్య పౌర్ణమిని మహాపౌషి అంటారు. ఈ రోజున నది స్నానం చేయటం వలన సకల పాపాలు తొలగిపోతాయి. ఈ రోజు చేసే దానాల వలన పుణ్య ఫలితం అధికంగా ఉంటుందని శాస్త్రాలలో చెప్పబడింది. ఇక ఈరోజు కుజదోషము కాలసర్పదోషం సర్పదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్నవారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంగారక గ్రహ ఆరాధన చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. అలాగే ఈరోజు తెల్ల నువ్వులతో దేవతర్పణ, నల్ల నువ్వులతో పితృతర్పణం చేయాలని ధర్మసింధు వివరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పుష్య పౌర్ణమి రోజు ఈ చిన్న చిన్న పనులు చేయండి. మర్చిపోకుండా నువ్వులు బెల్లం తినండి. శనిదేవుని అనుగ్రహాన్ని పొంది మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకుని సంతోషంగా జీవించండి. ఇక గురు పుష్యయోగంతో కలిసి వస్తున్న ఈ పుష్య పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో చిటికెడు నల్ల నువ్వులను కానీ లేదా తెల్ల నువ్వులను కానీ లేదా శంకు పుష్పాలను చేతితో నలిపి కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు దోషాలు దరిద్రము ఆ నీటితో పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. నువ్వులను లేదా 2 శంకు పుష్పాలను తీసుకుని చేతితో కొంచెం నలిపి ఆ తర్వాత అవి నీటిలో వేసి 5 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఈరోజు ఇలా స్నానం చేయటం వలన నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు. అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. 1 గంటలో మీ దశ తిరిగిపోతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ జాతకం మారి తిరుగులేని రాజయోగం పడుతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయటం వలన శరీరానికి దివ్యశక్తి వస్తుంది. మనోధైర్యం వస్తుంది. ఒంట్లో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నూతన ఉత్తేజం వస్తుంది. ఒంట్లోని తెలియని రోగాలన్నీ కూడా మాయమవుతాయి. మీ శరీరం నూతన బలాన్ని పుంజుకుంటుంది. ఆ బలంతో ఇక మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు. కనుక అందరూ కూడా ఈరోజు గుర్తుపెట్టుకుని ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ పుష్య పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. పుష్య పౌర్ణమి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. పుష్య పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమైపోతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది.
రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. పుష్య పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. పుష్య పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. పుష్య పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. పుష్య పౌర్ణమి రోజు గోవుకు అరటిపళ్ళు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను పుష్య పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. కనుక ఈరోజు గోవుకు ఈ ఆహార పదార్థాలను పెట్టి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఈ 2024వ సంవత్సరంలో మొదటి పౌర్ణమి పుష్య పౌర్ణమి గురువారం వచ్చింది. అదే రోజు పుష్య నక్షత్రం కూడా ఉంది. గురువారము పుష్య నక్షత్రం ఏర్పడితే దానినే గురు పుష్య యోగం అని అంటారు. ఇది ఈ సంవత్సరంలో మొదటి గురు పుష్య యోగం. పౌర్ణమి రోజు గురు పుష్య యోగం ఏర్పడటం వల్ల ఆధ్యాత్మిక ధార్మిక సంపద వృద్ధి చేసుకోవడానికి పవిత్రమైన పుణ్యతిథంగా పండితులు చెప్తూ ఉన్నారు. ఈ అరుదైన కలయిక రోజు మీరు గుండు సూదంత బంగారాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఇక ఈ సంవత్సరం అంతా బంగారం కొంటూనే ఉంటారు. మనలో చాలామందికి బంగారం కొనే అంత స్తోమత ఉండదు. అలాంటి వారు ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యము వస్తుంది. ఈ 2 వస్తువులకు బంగారానికి సరి సమాన విలువను కలిగి ఉంటాయి. మరి ఆ 2 వస్తువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక వీడియోలోకి వస్తే భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిథి నక్షత్ర శుభదినం లాంటివి శుభాలుగా భావిస్తారు. శుభదినాన మంచి కార్యక్రమాలు లేదా కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. ఎందుకంటే పవిత్రమైన సమయంలో నిర్వహించే ఎలాంటి పనులైనా సరే అనుకూలమైన ఫలితాలు అందుకుంటాయని నమ్ముతూ ఉంటారు. గురు పుష్యయోగం కూడా అలాంటి పవిత్రమైన రోజే. గురువారం నాడు పుష్య నక్షత్రం వస్తే గురు పుష్యయోగం అని అంటారు. ఎప్పుడైనా పుష్య నక్షత్రం గురువారం వస్తే ఆ రోజు శుభయోగం లేదా గురు పుష్యయోగం అని అంటారు. దీన్నే గురు పుష్య అమృత యోగం అని కూడా అంటారు. గురు గ్రహం జ్ఞానానికి సంకేతము. అందుకే గురుడును పవిత్రంగా భావిస్తారు. పుష్య నక్షత్రము శుభ్రతకు మృదుత్వానికి చిహ్నం. అందుకే దీన్ని గొప్ప నక్షత్రం అని కూడా అంటారు. ఈ బృహస్పతి పుష్య నక్షత్రం కలిసినప్పుడు శుభకాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో చేపట్టిన ఏదైనా కార్యాచరణ శుభప్రదంగా ఉంటుంది. అదే పుష్య నక్షత్ర ఆదివారం వస్తే దాన్ని రవి పుష్య యోగం అంటారు. ఏదైనా మంచి పని ఈరోజు ప్రారంభించడం వల్ల అంతా మంచే జరుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. కానీ ఈ శుభయోగంలో వివాహాది కార్యాలు చేయటం అరిష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఈ కాలం కళ్యాణానికి విరుద్ధము. జాలరులకు అంటే చేపలు పట్టే వారికి ఈ కాలం బాగా అనుకూలంగా ఉంటుంది. గురు పుష్యయోగంలో గురు మంత్రాన్ని పఠిస్తే ఇంకా మంచిది. వ్యాపార సంబంధిత చర్చలకు ఇది శుభ సమయము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము శని బృహస్పతి ఇద్దరూ కూడా ఈ కాలంలో సానుకూల ప్రభావాన్ని చూపుతారు. అయితే ఈసారి చూసుకున్నట్లయితే జనవరి 25వ తేదీన గురు పుష్యయోగం రావటం జరిగింది. గురువారం రోజు ఉదయం 8:09 ఈ యొక్క తిథి సమయం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క గురు పుష్యయోగం రోజు మీరు ఏమైనా నూతన కార్యక్రమాలు తలపెట్టాలి అనుకుంటే దానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు మినహాయించి మీరు ఏ శుభకార్యాలు జరుపుకున్నా కానీ ఫలితం చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు షాపింగ్ చేయటం మంచిదని చాలామంది చెప్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఎక్కువ మంది బంగారం మొదలైన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా ఈరోజు ముక్కు పుడకంత బంగారం కొనుగోలు చేసినా కానీ వడ్డానం కొనే స్థాయికి ఎదుగుతారు. అంటే ఏ విధంగా వారి యొక్క జీవితంలో ఆర్థిక డబ్బు సమకూరుతుందో వారికి అర్థం కాదు. అందుకే ఖచ్చితంగా కొంతైనా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే బంగారం కొనలేని స్థితిలో ఉన్నవారు ఇత్తడి కానీ వెండి కానీ లేకపోతే రాగి కానీ ఈ వస్తువులను కూడా
కొనుగోలు చేసుకోవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు. అందరి దగ్గర బంగారము, వెండి, రాగి వంటివి కొనేంత డబ్బు ఉండదు. అలాంటి వారు గురుపుష్య యోగం రోజున పసుపు మరియు శనగపప్పును కొనుగోలు చేస్తే అదృష్టం వరిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. గురుపుష్య యోగం ఉన్న రోజున 5 రూపాయలు లేదా 10 రూపాయల పసుపు ప్యాకెట్ మరియు 100 గ్రాముల శనగపప్పు ఈ రెండు కొని ఇంటికి తెచ్చుకుంటే బంగారం కొని తెచ్చుకున్నంత విలువ పెరుగుతుంది. ఈ 2 వస్తువులు బంగారం కొనుగోలు చేసిన దానితో సమానమైన ఫలితాలను ఇస్తాయి. పసుపు మరియు నగలు కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీ జీవితంలో పురోగతిని సాధించుకోవచ్చు. పసుపు అనేది ఎంత శుభప్రదమో మన అందరికీ తెలుసు. మీకు ఉన్న ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి, ఆర్థిక పరంగా వృద్ధి చెందడానికి పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ 2 వస్తువులకు జ్యోతిష్య శాస్త్రంలో చాలా విలువ ఉంది. మీ ఇంటిలో ఆల్రెడీ పసుపు మరియు శనగపప్పు ఉన్న గురుపుష్య యోగం రోజున మళ్ళీ కొని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి, అమ్మ ఈసారి మేము బంగారం కొనలేకపోతూ ఉన్నాము, మళ్ళీ వచ్చే గురుపుష్య యోగం రోజైనా సరే బంగారం కొనేలాగా ఆశీర్వదించు తల్లి అని సంకల్పం చెప్పుకోండి. ఇలా పౌర్ణమి తిథి మరియు గురుపుష్య యోగం కలిసి వచ్చిన పుణ్యదినం రోజు చేస్తే మీకు ఖచ్చితంగా బంగారం కొనేంత డబ్బు లభిస్తుంది. ఏదో ఒక రకంగా డబ్బు సమకూరుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. పసుపు మరియు శనగలు సంపదను ఆకర్షిస్తాయి. ఈ 2 వస్తువులను ఎవరైతే పౌర్ణమి మరియు గురుపుష్య యోగం కలిసి వచ్చిన అరుదైన రోజున కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి సకల సంపదలు చేకూరుతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.